హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పాప లంచ్ బాక్స్‌లోకి పునుగులైతే వేయమంది. 11:30కే లంచ్ టైమ్ అయితే ఉంటది. అందుకని చెప్పేసి ఒక్కోసారి అయితే ఈ విధంగా పునుగులు కానీ, గుంటు పునుగులు కానీ అడిగిద్ది. ఇంకా ఆ రోజైతే నేను ఈ విధంగా అయితే వేసేసి ఇస్తాను. దోస పిండైతే కొంచెమే ఉంది. ఇంకా ముందు రోజు నైటే దాంట్లో కొంచెం బియ్యపు పిండైతే యాడ్ చేసేసి పెట్టేసేసేసాను. నేను దీంట్లో కొంచెం కూడా మైదా అయితే యాడ్ చేయలేదు. దోస పిండి బియ్యపు పిండే యాడ్ చేసేసి పునుగులైతే వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి ఈ పిండిలో అయితే వేశాను. అదేవిధంగా కొంచెం ఉప్పును కూడా వేసేసి ఈ విధంగా అయితే కలుపుతున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా పిండినైతే కలుపుకుంటే పునుగులైతే చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయండి. ఆనియన్స్ కట్ చేసేసి పిండిని కలిపేలోపే నేను పక్కన ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాను. ఇంక ఆయిల్‌లో అయితే ఈ విధంగా పునుగులైతే వేసేస్తున్నాను. ఈ విధంగా పునుగులు వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మనం మైదా పిండి యాడ్ చేయకపోయినా కూడా చాలా సాఫ్ట్‌గా అయితే ఉంటాయి. పునుగులు వేసిన రోజైతే మార్నింగ్ టిఫిన్ కూడా అవే తినేసేసి బాక్స్ అవే తీసుకువెళ్తాను అని చెప్పేసి అడిగిద్ది. ఇంకా ఆ విధంగానే పెట్టేసేసి పంపిస్తాను. ఈ విధంగా పునుగులన్నీ వేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడు ఈవెన్‌గా అయితే ఫ్రై అవుతాయి అన్నీ. పాపకి పెద్ద పునుగుల కంటే చిన్న పునుగులైతే చాలా ఇష్టంగా తినిద్ది. ఇంకా ఈవినింగ్ టైంలో వేసినప్పుడు మాత్రం తనకైతే చిన్న పునుగులైతే వేసిస్తాను. చూసారు కదా! పునుగులన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! చాలా కలర్‌ఫుల్‌గా కూడా కనపడుతుంది. మైదా కూడా యాడ్ చేయలేదండి. అదేవిధంగా ఇంకొక వాయి కూడా వేస్తున్నాను. ఇంక నేను కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి పునుగులే తిందామని చెప్పేసి నేను కూడా వేసేసుకుంటున్నాను. నేను తినే టయానికి వేడి లేకపోయినా కూడా పునుగులైతే చాలా బాగున్నాయి. తినేటప్పుడు వేసుకోవాలనుకున్నా కూడా మళ్ళీ ఆయిల్ ఆపేసి హీట్ చేయాలి కదా! ఎందుకులే అని చెప్పేసేసి మార్నింగే 7 కల్లా అయితే పునుగులైతే అన్నీ వేసేసేసానండి. నేను పునుగుల్లో అయితే పచ్చిమిర్చి యాడ్ చేయకుండా వేస్తున్నాను. ఇంకా పాప కోసం అయితే చేస్తున్నాను కదా! మళ్ళీ తన కారం అయితే తినదు అని చెప్పేసి ఇంక పచ్చిమిర్చి లేకుండానే నేను కూడా అయితే పునుగులు వేసేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా పునుగులు తింటాను అని చెప్పింది అని చెప్పాను కదండీ! వేడిగా అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి తినేసింది. ఇంకా లంచ్ బాక్స్‌లో కదా! ఆరిపోతే ఎలా ఉంటాయి అని చెప్పేసి అనుకుంది. కానీ అక్కడ తిన్నాక కూడా చాలా బాగున్నాయమ్మ టేస్టు అని చెప్పేసి చెప్పింది. రేపు కూడా పునుగులు వెయ్యి స్కూల్‌కి అని చెప్పేసి అడిగింది. రోజు డీప్ ఫ్రై ఐటెమ్స్ తినకూడదు. మళ్ళీ తర్వాత చేస్తాలే అని చెప్పేసి చెప్పాను. చూసారు కదా! పునుగులన్నీ చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి. ఇంక పునుగుల్లోకి చట్నీ కూడా వేసేస్తున్నాను. ఈరోజు చట్నీ అయితే నేను శనగపప్పుతోనే వేస్తున్నానండి. కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి అయితే వేశాను. ఇప్పుడు దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కోసారి పల్లీలు, శనగపప్పు 2 కూడా యాడ్ చేసి అయితే చట్నీ వేస్తాను. ఈరోజైతే శనగపప్పు ఒక్కటే యాడ్ చేసి చట్నీ అయితే వేశాను. పునుగులు, చట్నీ అయితే చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.